ఈ విశ్వంలో మానవ జన్మ అత్యున్నతమైనదిగా పరిగణించబడటానికి ప్రధాన కారణం మనిషిలో దాగి ఉన్న సృజనాత్మక శక్తి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగల అపారమైన సామర్థ్యం మాత్రమే. హిందూ సనాతన ధర్మంలోనూ, యోగ శాస్త్రాలలోనూ, ఆయుర్వేద వైద్య విధానంలోనూ మానవ శరీరంలో ప్రవహించే సమస్త శక్తులలో అత్యంత పవిత్రమైనదిగా, దివ్యమైనదిగా, శక్తివంతమైనదిగా వీర్యశక్తిని లేదా బిందు శక్తిని అభివర్ణించారు. వీర్యమనేది కేవలం ఒక శారీరక ద్రవం లేదా పునరుత్పత్తికి ఉపయోగపడే కేవలం ఒక జీవ రసాయన సమ్మేళనం మాత్రమే కాదు. అది పరమశివుడి అంశగా, ప్రాణశక్తి యొక్క భౌతిక రూపంగా, సమస్త జీవన వికాసానికి మూల స్తంభంగా ఆధ్యాత్మికవేత్తలు మరియు యోగులు భావిస్తారు. ఉపనిషత్తుల ప్రకారం మనం తీసుకునే ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తరువాత అది 7 విభిన్న దశలలో రూపాంతరం చెందుతుంది. అన్నం నుండి రసం ఏర్పడుతుంది. ఆ రసం నుండి రక్తం ప్రవహిస్తుంది. రక్తం నుండి మాంసం వృద్ధి చెందుతుంది. మాంసం నుండి మేధస్సు లేదా కొవ్వు ఏర్పడుతుంది. మేధస్సు నుండి అస్థి అనగా ఎముకలు పుష్టి చెందుతాయి. అస్థి నుండి మజ్జ అనగా ఎముకల లోపల ఉండే గుజ్జు తయారవుతుంది. చివరగా ఆ మజ్జ నుండి అత్యంత శక్తివంతమైన వీర్యం ఏర్పడుతుంది. ఈ మొత్తం సుదీర్ఘమైన శారీరక రసాయన ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 30 నుండి 40 రోజుల సమయం పడుతుంది. మనం తినే ఆహారంలోని పరమ సత్యం, అత్యున్నత సారం, ప్రాణాధార నిధి ఈ వీర్యశక్తి అని గ్రహించాలి. శరీరంలో అన్ని భాగాలలోనూ వ్యాపించి ఉండే ఈ సూక్ష్మశక్తి కేవలం జననేంద్రియాల వద్ద మాత్రమే కాకుండా మనిషి యొక్క బుద్ధిలో, ఆలోచనలలో, ప్రతి రక్తపు బొట్టులోనూ అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుంది. యోగ పరిభాషలో దీనిని ఓజస్సు అని, తేజస్సు అని పిలుస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ శక్తిని బాహ్య ప్రపంచంలోని క్షణికానందాల కోసం మరియు శారీరక సుఖాల కోసం వృధా చేయకుండా లోపలే నిల్వ ఉంచుకుంటాడో అప్పుడు ఆ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణించి మెదడును చేరుకుంటుంది. మెదడుకు చేరిన ఈ వీర్యశక్తి అపారమైన మేధస్సుగా, జ్ఞాపక శక్తిగా, ముఖంలో కాంతిగా, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంగా రూపాంతరం చెంది సమాజంలో అతనికి ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆధ్యాత్మికంగా వీర్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడమంటే మనలోని దైవత్వాన్ని మనం గుర్తించడమే అవుతుంది. ఎందుకంటే సృష్టిని పునరుత్పత్తి చేయగల అద్భుతమైన సామర్థ్యం కేవలం ఈ చిన్న బిందువులోనే దాగి ఉంది. ఒక నూతన జీవికి ప్రాణం పోయగల శక్తి ఉన్న ఈ పవిత్ర ద్రవాన్ని కేవలం శారీరక సుఖం కోసం కోల్పోవడమంటే మనలోని అమూల్యమైన ప్రాణశక్తిని చేజేతులా నాశనం చేసుకోవడమే అవుతుంది. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా వీర్యంలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ప్రోటీన్ల గురించి మాట్లాడుతుంది. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం దీనిని దాటి మానసిక, ఆత్మిక శక్తుల కేంద్రంగా దీనిని చూస్తుంది. వీర్యాన్ని కాపాడుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకోగల మానసిక స్థైర్యం లభిస్తుంది. మునులు, యోగులు ఈ బిందు రక్షణను ప్రాణాధారంగా భావించారు. ఎందుకంటే బిందు జయము సాధించినవాడే జగత్తును జయించగలడని వారి నమ్మకం. ఎవరైతే వీర్యాన్ని రక్షించుకుంటారో వారి వాక్కు పొల్లుపోదు. వారు మాట్లాడే ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన శబ్దశక్తి, గాంభీర్యం ఏర్పడుతుంది. సమాజంలో వారికి తెలియకుండానే ఒక ఉన్నతమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. మానవ శరీరంలో 7 చక్రాలుంటాయని యోగశాస్త్రం చెబుతోంది. వీర్యశక్తి సాధారణంగా మూలాధార చక్రంలో కేంద్రీకృతమై ఉంటుంది. దీనిని బ్రహ్మచర్యం ద్వారా, ప్రాణాయామం ద్వారా స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత చక్రాల మీదుగా ఆజ్ఞ మరియు సహస్రార చక్రాల వైపు మళ్లించినప్పుడు మనిషిలో అతీంద్రియ శక్తులు మేల్కొంటాయి. ఈ శక్తిని శరీరంలోనే నిలుపుకోవడం వల్ల ఆలోచనా విధానం మారుతుంది. భౌతిక ప్రపంచం పట్ల అనాసక్తత కలిగి పరమాత్మ వైపు ప్రయాణించే ఆధ్యాత్మిక మార్గం సుగమమవుతుంది. మన పూర్వీకులు ఈ రక్షణ ప్రక్రియనే అత్యున్నతమైన తపస్సుగా భావించి సుదీర్ఘకాలం పాటు ధ్యానంలో లీనమవ్వగలిగారు. సమస్త సృష్టిలో ధన సంపదలను, అనుకున్న లక్ష్యాలను ఆకర్షించడానికి మనలో ఉండే శక్తి తరంగాలు అత్యంత కీలకంగా పనిచేస్తాయి. దీనినే మనం లా ఆఫ్ అట్రాక్షన్ లేదా మేనిఫెస్టేషన్ అని పిలుస్తాము. విశ్వంలో ప్రతిదీ ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మన అంతర్గత శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మన ఆలోచనల యొక్క వైబ్రేషన్ అంత శక్తివంతంగా మారుతుంది. వీర్యాన్ని నిల్వ ఉంచినప్పుడు శరీరంలో ఓజస్సు పెరిగి మనిషి చుట్టూ ఉండే ఆరా లేదా కాంతి వలయం ఎంతో బలపడుతుంది. ఈ బలమైన ఆరా విశ్వంలో ఉన్న సంపదను, సదవకాశాలను, అనుకూలమైన వ్యక్తులను మన వైపుకు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. డబ్బు మరియు వైభవం అనేవి కేవలం భౌతికమైనవి కావు. అవి ఒక రకమైన శక్తి రూపాలు.
ఎవరిలోనైతే ప్రాణశక్తి కొరవడి ఉంటుందో వారు ఎంత కష్టపడినా సంపదను నిలుపుకోలేరు లేదా ఆకర్షించలేరు. బ్రహ్మచర్యాన్ని పాటించే వ్యక్తిలో అద్భుతమైన ఆత్మవిశ్వాసం, సంకల్పబలం ఏర్పడుతుంది. వారు ఏ పనిని తలపెట్టినా అందులో విజయం సాధించే వరకు విశ్రమించరు. ఈ అచంచలమైన ఏకాగ్రత మరియు పట్టుదలే లక్ష్మీ కటాక్షానికి మూల కారణమవుతుంది. వీర్యరక్షణ వల్ల మెదడులోని పీనియల్ మరియు పిట్యూటరీ గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం లభిస్తుంది. నష్టాల నుండి బయటపడే మార్గాలు సులువుగా తోస్తాయి. మానసిక ప్రశాంతత, భయం లేకపోవడం, దృఢమైన నిశ్చయం అనేవి వీర్యరక్షణ ఇచ్చే అద్భుత ఫలితాలు. ఇవే మేనిఫెస్టేషన్ ప్రక్రియను వేగవంతం చేసి మనం కోరుకున్న జీవితాన్ని మనకు నిజం చేస్తాయి. ధన ఆకర్షణకు కావలసిన మానసిక స్థిరత్వం, సృజనాత్మక ఆలోచనలు, క్లిష్ట సమయాల్లో ధైర్యంగా అడుగు ముందుకు వేయగల సాహసం కేవలం ఈ బిందుశక్తిని ఊర్ధ్వరేతసుగా మార్చుకున్నప్పుడే సిద్ధిస్తాయి. యోగులకు మరియు గృహస్థులకు ఇద్దరికీ వీర్యం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. కానీ వారు దీనిని ఉపయోగించే విధానం మరియు వారి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయి. యోగులు సంసార జీవితానికి దూరంగా ఉండి కేవలం మోక్ష సాధన, ఆత్మ సాక్షాత్కారం కోసం జీవిస్తారు కాబట్టి వారికి సంపూర్ణ ఊర్ధ్వరేతస్వత్వం లేదా వీర్యశక్తిని పూర్తిగా ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం అనివార్యమవుతుంది. వారు బిందు సిద్ధి ద్వారా సమాధి స్థితిని పొందుతారు. భౌతిక సృష్టిని దాటి పరమాత్మలో లీనమవడానికి ఈ అఖండ బ్రహ్మచర్య శక్తి వారికి ఇంధనంగా పనిచేస్తుంది. ఇక గృహస్థుల విషయానికొస్తే శాస్త్రాలు గృహస్థ బ్రహ్మచర్యాన్ని ప్రబోధించాయి. అంటే కేవలం ఉత్తమమైన సద్గుణాలు గల సంతానోత్పత్తి కోసం మాత్రమే వీర్యాన్ని ఉపయోగించాలి తప్ప కేవలం ఇంద్రియ సుఖాల కోసం దానిని వృధా చేయకూడదు. గృహస్థులు వీర్యాన్ని క్రమశిక్షణతో రక్షించుకోవడం వల్ల వారి కుటుంబంలో సుఖశాంతులు, భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ఆకర్షణ మరియు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బలహీనమైన వీర్యం వల్ల పుట్టే సంతానం బలహీనంగా, బుద్ధిహీనంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడానికి గృహస్థులు సైతం వీర్య ప్రాధాన్యతను గుర్తించి నడుచుకోవాలి. యోగి అయినా, భోగి అయినా తన జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి మూలాధారం ఈ శారీరక సారం మాత్రమేనని గ్రహించడం ఉత్తమం. గృహస్థ జీవితంలో ఉంటూ కూడా నెలకు లేదా ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వీర్య నిగ్రహాన్ని పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న బంధం కేవలం శారీరక స్థాయిలోనే కాకుండా ఆత్మిక స్థాయికి ఎదుగుతుంది. దీనివల్ల ఆ ఇల్లు దేవాలయంలా మారుతుంది. నేటి ఆధునిక ప్రపంచంలో యువత సోషల్ మీడియా, ఇంటర్నెట్లో లభించే అశ్లీల కంటెంట్ మరియు మారుతున్న పాశ్చాత్య జీవనశైలి కారణంగా తీవ్రమైన మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. క్షణికమైన శారీరక సుఖం కోసం హస్తప్రయోగం మరియు పోర్న్ వంటి వ్యసనకరమైన అలవాట్ల ద్వారా అమూల్యమైన వీర్యశక్తిని ప్రతిరోజు వృధా చేస్తూ తమ జీవితాలను చీకట్లోకి నెట్టుకుంటున్నారు. దీనివల్ల యువతలో శారీరక బలహీనత, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు, విపరీతమైన బద్ధకం, డిప్రెషన్, ఏకాగ్రత లేకపోవడం మరియు జ్ఞాపకశక్తి క్షీణించడం వంటి సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం, ముఖంలో తేజస్సు కోల్పోయి వృద్ధాప్య ఛాయలు రావడం, చిన్న విషయాలకే తీవ్రమైన ఆందోళన చెందడం వంటివన్నీ ఈ అమూల్యమైన శక్తిని కోల్పోవడం వల్లే జరుగుతున్నాయి. నేటి యువత ఈ అపారమైన నష్టాన్ని గుర్తించకుండా కేవలం కొన్ని క్షణాల మైకం కోసం తమ భవిష్యత్తును, మేధస్సును, శారీరక దృఢత్వాన్ని బలిస్తున్నారు. ఈ వీర్యాన్ని కాపాడుకోవడానికి మొట్టమొదటగా మనస్సును నియంత్రించడం నేర్చుకోవాలి. చెడు ఆలోచనలు కలిగించే దృశ్యాలకు, అలాంటి స్నేహితులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం ద్వారా శరీరంలో ఉన్న ప్రాణవాయువును క్రమబద్ధీకరించవచ్చు. ఇది కామ కోరికలను శాంతింపజేయడానికి అద్భుతంగా సహాయపడుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం అంటే అతిగా కారం, ఉప్పు, మసాలాలు లేని తాజా ఆహారాన్ని భుజించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు కామోద్రేకాలు తగ్గుతాయి. మనస్సులో కలిగే కామ కోరికలను అధిగమించడం అనేది ఒకే రోజులో సాధ్యమయ్యే పని కాదు. దానికి నిరంతర సాధన, దృఢ సంకల్పం మరియు సరైన ఆధ్యాత్మిక అవగాహన అవసరం. కోరికలనేవి సముద్రపు అలల్లాంటివి. అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటిని బలవత్కారంగా అణచివేయాలని చూస్తే అవి మరింత బలంగా రూపాంతరం చెంది మనల్ని లొంగదీసుకుంటాయి. అందుకే కోరికలను అణచడం కాకుండా వాటిని మళ్లించడం లేదా సబ్లిమేషన్ చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనస్సులో కామ ఆలోచనలు మొదలవుతాయో వెంటనే మన దృష్టిని ఏదైనా సృజనాత్మకమైన పనివైపు, కఠినమైన వ్యాయామం వైపు లేదా భగవన్నామ స్మరణ వైపు తిప్పాలి. శరీరంలో అదనంగా ఉన్న శక్తిని శారీరక శ్రమ ద్వారా లేదా ఆటల ద్వారా ఖర్చు చేయడం వల్ల కూడా మనస్సు ప్రశాంతపడుతుంది.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలను చల్లటి నీటితో కడుక్కోవడం, ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడం వల్ల రాత్రిపూట వచ్చే చెడు కలలను మరియు రాత్రిపూట జరిగే వీర్యస్ఖలనాన్ని అరికట్టవచ్చు. మన సంకల్పం బలపడాలి అంటే మనం ఎందుకు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నామో, దానివల్ల మనకు కలిగే లాభాలేంటో నిరంతరం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మానవ జన్మ యొక్క పరమార్థం కేవలం పశువుల వలె ఇంద్రియ సుఖాలను అనుభవించడం కాదు, అంతకంటే ఉన్నతమైన స్థితిని చేరుకోవడమే మన ధ్యేయం కావాలి. మన సనాతన గ్రంథాలలో, పురాణాలలో వీర్యం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ అనేక అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైన శ్లోకం శివ సంహిత మరియు ఇతర యోగ గ్రంథాలలో కనిపిస్తుంది. ఆ శ్లోకం మరణం బిందుపాతేన జీవనం బిందుధారణాత్ అంటే దీని అర్థం చాలా స్పష్టంగా మరియు హెచ్చరిస్తూ ఉంటుంది. బిందువును లేదా వీర్యాన్ని నష్టపోవడమంటే మరణానికి దగ్గరవ్వడం, అదే బిందువును శరీరంలో నిలిపి ఉంచడమంటే నిజమైన జీవితాన్ని, అమరత్వాన్ని పొందడమని అర్థం. ఇక్కడ మరణమంటే కేవలం భౌతికమైన మరణం మాత్రమే కాదు, బుద్ధి నశించడం, తేజస్సు కోల్పోవడం, బ్రతికి ఉన్న శవంలా జీవించడమని కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక ప్రసిద్ధ సూక్తి సిద్ధే బిందౌ మహాప్రాయే కిమ్న సిద్ధ్యతి భూతలే అని చెబుతుంది. అంటే ఎవరైతే ఈ వీర్యశక్తిని లేదా బిందువును సంపూర్ణంగా సాధిస్తారో, నియంత్రిస్తారో, వారికి ఈ భూమండలం మీద సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. వారు అనుకున్న ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలరు. ఈ శ్లోకాలు మనకు గుర్తుచేసేది ఒక్కటే: మన శరీరంలో ఉన్న అత్యున్నత నిధిని మనం ఎలా రక్షించుకోవాలో మరియు దాని ద్వారా ఎలాంటి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చో వివరిస్తాయి. మన మహర్షులు కేవలం ఈ శ్లోకాల ద్వారా మనకు మార్గదర్శనం చేయడమే కాదు, వారు స్వయంగా ఆచరించి, చూపించి విశ్వగురువులుగా ఎదిగారు. వీర్యశక్తి అనేది లా ఆఫ్ అట్రాక్షన్ మరియు మేనిఫెస్టేషన్ ప్రక్రియలకు అత్యంత ముఖ్యమైన ప్రధాన ఇంధనం లాంటిదని శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా నిరూపితమైంది. ఒక వ్యక్తి కేవలం ఆలోచనలు చేస్తూ కూర్చుంటే సరిపోదు. ఆ ఆలోచనలకు విశ్వాన్ని కదిలించగల తీక్షణమైన శక్తి తోడవ్వాలి. ఆ శక్తే బ్రహ్మచర్య శక్తి. మనం ఒక కోరికను బలంగా కోరుకున్నప్పుడు మన మెదడు నుండి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు విశ్వంలోకి ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియలో వీర్యరక్షణ వల్ల పెరిగిన ఓజస్సు ఆ తరంగాల యొక్క తీవ్రతను 100 రెట్లు పెంచుతుంది. ఎవరైతే వీర్యాన్ని నిల్వ ఉంచి ఊర్ధ్వముఖంగా మళ్లిస్తారో వారి తలంపులు అత్యంత వేగంగా భౌతిక రూపం దాలుస్తాయి. వారు ఏ విషయాన్ని ఊహించుకున్నా అది వారి జీవితంలోకి అనతికాలంలోనే ప్రవేశిస్తుంది. సంకల్పశుద్ధి, చిత్తశుద్ధి మరియు వీర్యరక్షణ కలిసి ఉన్నప్పుడు మానవుడు తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే బ్రహ్మచర్యం వల్ల లభించే ఆత్మబలం ముందు ఎలాంటి ఆటంకాలైనా తలవంచక తప్పదు. కాబట్టి నేటి యువత, గృహస్థులు మరియు ఆధ్యాత్మిక సాధకులు ఈ పరమ సత్యాన్ని గ్రహించి క్షణిక సుఖాల వ్యామోహం నుండి బయటపడి తమలోని వీర్యశక్తిని రక్షించుకుంటూ ఉన్నతమైన ఆనందాన్ని, అపారమైన ధనసంపదలను మరియు ఆత్మిక ఉన్నతిని సాధించాలని యోగశాస్త్రాలు మనకు దిశానిర్దేశం చేస్తున్నాయి. శరీరంలో వీర్యరక్షణ పెరిగే కొద్దీ మనిషి ఆలోచనలలో నెగటివిటీ పూర్తిగా నశించి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ నిండుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి సమాజంలో ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న వాతావరణమంతా అతనికి అనుకూలంగా మారిపోతుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వీర్య నిగ్రహం పాటించే వ్యక్తి యొక్క కళ్లలో ఒక వింతైన మెరుపు, స్వరంలో ఒక సింహగర్జన లాంటి గాంభీర్యం అలవడుతుంది. దీనివల్ల ఇంటర్వ్యూలలో కానీ, వ్యాపార చర్చలలో కానీ ఇతరులు అతని మాటలకు సులభంగా ఆకర్షితులవుతారు. దీనివల్ల కెరియర్లో ఉన్నత స్థానాలను అధిరోహించడం చాలా తేలికవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మూల సూత్రం ఇదే. మనం లోపల ఎలా ఉంటామో బయటి ప్రపంచం కూడా మనకు అలాగే కనిపిస్తుంది. మన లోపల అఖండమైన శక్తి నిక్షిప్తమై ఉన్నప్పుడు బయటి ప్రపంచంలోని ఐశ్వర్యం అంతా మన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. చాలామంది యువకులు తమ జీవితంలో విజయాలు సాధించలేకపోవడానికి కారణం వారిలో టాలెంట్ లేకపోవడం కాదు, కేవలం ఈ ప్రాణశక్తిని అదుపు లేకుండా వృధా చేసుకోవడం వల్లే వారి మానసిక స్థిరత్వం దెబ్బతిని లక్ష్యాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని గడపడానికి, సమాజంలో ఒక గొప్ప రోల్ మోడల్గా నిలబడడానికి బ్రహ్మచర్యం మాత్రమే ఏకైక రాజమార్గం. వీర్యాన్ని రక్షించుకోవడానికి కేవలం బాహ్యమైన నియమాలు మాత్రమే సరిపోవు. అంతర్గతంగా మన భావాలను కూడా శుద్ధి చేసుకోవాలి. స్త్రీలను కేవలం భోగవస్తువులుగా చూడకుండా వారిలో జగన్మాత స్వరూపాన్ని దర్శించగలగాలి. ఈ భావన ఎప్పుడైతే మనసులో దృఢపడుతుందో అప్పుడు కామకోరికలు క్రమంగా నశించి పవిత్రమైన ప్రేమ మరియు భక్తిభావాలు వెల్లివిరుస్తాయి. యోగశాస్త్రంలో చెప్పబడిన ఆసనాలు, ముఖ్యంగా శీర్షాసనం, సర్వాంగాసనం మరియు పశ్చిమోత్తానాసనం వంటివి శరీరంలోని వీర్యశక్తిని క్రింది నుండి పైకి మళ్లించడానికి ఎంతో సహాయపడతాయి.
ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల, ముఖ్యంగా కపాలభాతి మరియు అనులోమ విలోమ ప్రాణాయామాల ద్వారా నాడీ మండలం శుద్ధి జరిగి మనస్సు ఇంద్రియాల అదుపులో కాకుండా బుద్ధి యొక్క నియంత్రణలోకి వస్తుంది. ఈ విధమైన సాధన వల్ల మనిషి శారీరక రోగాల నుండి విముక్తి పొందడమే కాకుండా ముఖంపై సహజమైన దైవిక కాంతిని పొందుతాడు. ఇదే అతనికి సమాజంలో తిరుగులేని ఆకర్షణ శక్తిని ప్రసాదిస్తుంది. సనాతన ధర్మంలో బ్రహ్మచర్యాశ్రమానికి అందుకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. జీవితంలో మొదటి 25 సంవత్సరాలు ఎవరైతే తమ వీర్యశక్తిని సంపూర్ణంగా కాపాడుకుంటారో వారా తరువాత గృహస్థ జీవితంలోకి ప్రవేశించినా లేదా సన్యాస జీవితాన్ని స్వీకరించినా అపారమైన విజయాలను సాధిస్తారు. నేటి విద్యా వ్యవస్థలో ఈ బ్రహ్మచర్య మహిమను గురించి ఎక్కడా బోధించడం లేదు. దీనివల్ల యువత దారి తప్పి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క యువకుడు తన అంతర్గత శక్తిని తెలుసుకుని వీర్యరక్షణ యొక్క ఆవశ్యకతను గుర్తించి రోజువారీ జీవితంలో క్రమశిక్షణను అలవరుచుకుంటే భారతదేశం మళ్లీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మనలో ఉన్న ఈ దైవిక సారాన్ని గౌరవిద్దాం, కాపాడుకుందాం. ఉన్నతమైన లక్ష్యాల వైపు ప్రయాణిస్తూ జీవిత పరమార్థాన్ని సాధిద్దాం. ఈ బ్రహ్మచర్య సాధనలో ఎదురయ్యే అతిపెద్ద శత్రువు మన స్వంత మనస్సే. అది పాత అలవాట్లకు లొంగిపోవాలని నిరంతరం ప్రయత్నిస్తుంది. కానీ మనం దృఢమైన సంకల్పంతో దానిని అధిగమించాలి. ఒక్కసారి ఈ శక్తి యొక్క రుచిని చూసిన వ్యక్తి మళ్ళీ ఎప్పటికీ క్షణిక సుఖాల వైపు వెళ్లాలని అనుకోడు. ఎందుకంటే బ్రహ్మచర్యమిచ్చే ఆనందం అపరిమితమైనది, శాశ్వతమైనది. వీర్య నిగ్రహం వల్ల శరీరంలోని జీవకణాలు పునరుజ్జీవనం పొందుతాయి. దీనివల్ల మనిషి దీర్ఘకాలం పాటు యవ్వనంగా మరియు ఆరోగ్యంగా జీవించగలుగుతాడు. మనం కోరుకునే సంపద, కీర్తి, అధికారం అన్నీ కూడా ఈ ప్రాణశక్తి యొక్క ఉప ఉత్పత్తులు మాత్రమే. మూలమైన శక్తిని కాపాడుకుంటే మిగిలినవన్నీ మనకు సహజంగానే లభిస్తాయి. కాబట్టి కాలయాపన చేయకుండా నేటి నుండే ఈ పవిత్ర మార్గంలో అడుగులు వేస్తూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం.